ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. వేసవి కాలం మొదలవగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆవకాయ. ఎన్ని కూరలు ఉన్నా కానీ ఆవకాయతో ఒక్క ముద్ద అన్నం తిన్నట్లయితే అమృతంలా ఉంటుంది. మరి అలాంటి అమృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించేస్తున్నాను. పచ్చడి మామిడికాయలు ఎప్పుడూ కూడా మనము గట్టిగా ఉండేటట్లు తెచ్చుకోవాలండి. అలాగే తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా వెంటనే చేసుకునేటట్టుగా చూసుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే వాటిని ఒక గంట సేపు బయట ఉంచి ఆ తర్వాత కడిగి శుభ్రం చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా నాకు ఈ గిన్నెతోటి 8 గిన్నెల వరకు వచ్చాయండి. నేను దాదాపుగా 10 కాయల్ని కట్ చేసుకున్నాను. బరువులో చెప్పాలంటే 2 కేజీల కాయల్ని నేను తీసుకున్నానండి. వీటిని టెంకతో సహా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి టెంక దగ్గర ఈ విధంగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముక్కలకి పైన తోలు అనేది రాపిడి వల్ల కానీ ఏదైనా మచ్చలు ఉన్నట్లయితే వాటిని కూడా చక్కగా చెక్కేసేసి తీసేసుకుంటే బాగుంటుంది. మామిడికాయలని ముక్కలు కొట్టించుకునేటప్పుడు ఈ విధంగా మీడియం సైజులో కొట్టించుకున్నట్లయితే వీలుగా ఉంటుందండి. అలాగే మనం కొట్టించుకున్న తర్వాత ఈ విధంగా టెంక దగ్గర నల్లగా ఉన్నట్లయితే వాటిని శుభ్రమైన క్లాత్ తోటి చక్కగా తుడిచేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కలన్నీ కూడా కనీసం ఒక అరగంట సేపు గాలికి ఆరనిచ్చుకోవాలి. అలాగే ఈ పచ్చడిని మనం పెట్టుకునేటప్పుడు నీరు అనేవి అసలు తగలకుండా చూసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా చూడండి, నేను ముక్కలన్నిటినీ కూడా చక్కగా తుడిచేసుకున్నాను. అలాగే ఎక్కడైనా మెత్తటి ముక్కలే కనుక ఉన్నట్లయితే వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న ముక్కలన్నీ కూడా పట్టే విధంగా ఉండేటట్టుగా ఒక గిన్నెను తీసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కూడా వీటిలోకి వేసేసుకున్నాను. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కూడా మనకి ఈ మాత్రం గ్యాప్ ఉండేటట్లుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము పచ్చడికి కావాల్సిన నూనెని తీసుకున్నాము. ఎక్కువగా ఊరగాయలకి మనము వేరుశనగ నూనె వాడినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అదేనండి పల్లి నూనె అంటూ ఉంటాం కదా, ఆ ఆయిల్ అనమాట. ఇప్పుడైతే ఈ ముక్కల్లోకి కొంచెం ఆయిల్ని వంపేసుకొని చక్కగా ముక్కలకి పట్టే విధంగా గరిటెతోటి లేదా చేతితోటి కలుపుకోవాలి. ఇక్కడ నూనె అనేది కొలత అవసరం లేదండి. కేవలం ఈ ముక్కలన్నీ కూడా నూనెలో తడిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే ముక్కలకి నూనె పట్టించడం వల్ల ఎక్కువ రోజులు మామిడి ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. అందువల్ల ఆవకాయ మనకి ఎప్పటికీ రంగు మారకుండా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నూనె పట్టించిన ముక్కల్ని ఒక అరగంట సేపు అలా వదిలేసుకున్న తర్వాత మనము మిగతా ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ లోపల దీంట్లోకి ఆవపిండిని రెడీ చేసుకున్నాము. ఇలా మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెలోకి అరకప్పు వరకు కూడా ఆవాలను తీసుకుంటున్నాను. చక్కగా ఈ ఆవాల్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడు ఆవాలు నలుపు రంగు నుంచి మనకి తెలుపు రంగులోకి రావాలి. అలాగే చిటపటలాడుతూ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే మనకి ఆవాలు అనేవి చక్కగా వేగినట్టు అర్థము. అలాగే మనకి ఆవాలు వేగుతున్నప్పుడు మంచి వాసన కూడా వస్తుందండి. చూడండి, మొత్తం ఆవాలు అనేవి కూడా తెల్లగా అయిపోయాయి. అలాగే చిటపటలాడుతూ ఉన్నాయి. ఇలా వేగిపోయినటువంటి ఆవాలన్నిటిని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లోకి 1/2 కప్పు వరకు కూడా మెంతుల్ని వేసుకోవాలి. ఈ మెంతుల్ని కూడా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి చేదు అనేది లేకుండా వస్తుంది. అలాగే మంచి వాసన కూడా వచ్చేస్తుంది. ఒకవేళ మెంతులు కనుక మనకి ఎర్రగా వేగకపోయినట్లయితే అవి మెదగటం కూడా కష్టమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే చక్కగా పిండి అవుతుంది. ఇలా వేయించుకున్న మెంతుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి కారాన్ని తీసుకున్నామండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు కూడా ప్లెయిన్ కారాన్ని తీసుకుంటున్నాను. అది ఇంట్లో కొట్టుకున్నటువంటి కారాన్ని తీసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ కారాన్ని కనుక తీసుకుంటున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ కారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కానీ మనం తీసుకునేటటువంటి కారం యొక్క ఘాటును బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్లో మిక్సీలో కనుక కారాన్ని కొట్టుకుంటున్నట్లయితే చక్కగా అలా కొట్టుకొని జల్లించేసేసుకొని ఆ తర్వాత వాడుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు కూడా ఉప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ను వాడుకుంటున్నానండి. మీరు కల్లుప్పును కనుక వాడుకుంటున్నట్లయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి కట్టుకున్న తర్వాత అరకప్పు వరకు ఉప్పుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవు పిండిని కూడా దీంట్లో వేసుకొని మూడింటిని కూడా బాగా కలిపేసుకోవాలి.
ఇలా ముందుగానే మనము సపరేట్గా ఈ పొడులన్నింటినీ కూడా కలుపుకోవటం వల్ల ముక్కలకి త్వరగా పట్టేస్తుంది. అలాగే ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏవైనా తగ్గినట్లయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని ముక్కలకి అంతా కూడా పట్టే విధంగా గరిటెతోటి కలుపుకోవాలి. మనం తీసుకున్నటువంటి ముక్కలకి సరిపడినంతగా మనకి ఈ కారము, ఉప్పు అలాగే ఆవపిండి ఉండేటట్టుగా చూసుకోవాలండి. మనం తీసుకున్న ఈ ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా అడుగు నుంచి కలుపుకుంటూ మొత్తం ముక్కలకి పట్టించుకోవాలి. మనం ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ముక్కలకి అంతా కూడా ఇది పట్టి కొంచెం ముద్ద ముద్ద అవుతూ ఉంటుంది. ఈ స్టేజీలో మనము నూనెను కూడా పోసేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటరు ఆయిల్ ప్యాకెట్ని దీంట్లోకి పోసేసుకున్నానండి. అయితే కొలతలో చెప్పేదానికంటే కూడా ఈ ముక్కలకి సరిపడా నూనెను పోసుకుంటే సరిపోతుంది అని చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే ఆవకాయకి ఎప్పుడూ కూడా నూనె అనేది నిండుగా ఉండాలండి. అంటే ముక్కలు మునిగేంత వరకు నూనెను పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని నూనెతోటి కలిపేసుకున్న తర్వాత ఒక 3 రోజుల పాటు ఇలాగే ఉంచేసుకోవాలి. ఆ 3 రోజుల తర్వాత మనకి ముక్కలు అనేవి ఊరి తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడైతే నేను ముక్కలు మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాను కదా, తర్వాత మూత పెట్టేసేసుకుంటున్నాను. మీరు ఇలాగే స్టీల్ గిన్నెలో వాడుకున్న ఇబ్బంది లేదండి. కావాలంటే మీరు ఇంకా గ్లాస్ జార్లో కానీ లేదా జాడీలో కానీ కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటినీ కూడా సర్దేసేసి ఆ తర్వాత మూత పెట్టేసేసుకొని కొంచెం గ్యాప్ ఉంచుకొని మనము 3 రోజుల పాటు ఆగాలి. ఈ లోపల మీకు నూనె అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది. అయితే మీకు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి రెబ్బల్ని కూడా చక్కగా పొట్టు తీసేసి వీటిలో యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2వ రోజు మూత తీసేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు మామూలుగా మూత పెట్టేసేసుకున్న తర్వాత కూడా ఏదైనా పల్చటి క్లాత్ని కానీ లేదా ఏదైనా టవల్ని కానీ ఈ మూత మీద పెట్టేసేసుకున్నట్లయితే ఎటువంటి దుమ్ము లేకుండా ఉంటుంది. అలాగే ఈ 3 రోజులు కూడా మనం మధ్య మధ్యలో మూత తీసి గరిటెతోటి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మనకి పచ్చడి అనేది ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలి కనిపిస్తుందండి. ఈ 3 రోజుల తర్వాత మనం ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపెట్టేసేసి జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. అలాగే జాడీలోకి పెట్టుకున్న తర్వాత కూడా ముక్కల మీదుగా నూనె అనేది తేలుతూ ఉండేలాగా చూసుకోవాలి. అంతేనండి, ఎంతో అద్భుతమైన ఆవకాయ అనేది చక్కగా రెడీ అయిపోయింది. వేడి వేడి నెలలోకి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ఆవకాయని పెట్టి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.